కోసం ఈరోజు ఏ మాటలు ఏర్పాటు చేస్తున్నారు, ఆ మాటలు మనం వినడానికి మన హృదయాన్ని మెత్తన చేసుకుందాం. స్తోత్రము స్తోత్రము స్తుతి ఆరాధన చేసుకుందామండి. జాలి చూపవా నాపై, జాలి చూపవా, జాలి చూపవా నాపై, జాలి చూపవా. నాకు నీవే కదా ఆధారం, నే నడచెదను నిత్యం. నాకు నీవే కదా ఆధారం, నే నడచెదను నిత్యం. జాలి చూపవా నాపై, జాలి చూపవా. నాకు నీవే కదా ఆధారం, నే నడచెదనితో నిత్యం. మంచి రోజులు రావనుకుంటిని, గాలి వానలతో కలత చెందితిని. మంచి రోజులు నాకు రావనుకుంటిని, నాపై కలిసి పాడుకుందామండి. నా ప్రభువా గొప్పదన దయగలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీకు వందనాలైనా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మేమందరం మీ పాదాల దగ్గర ఉన్నాం. మాతో మాట్లాడండి. మీ మాటలు అర్థం చేసుకునే శక్తి మాకు దయచేయండి అయ్యా. ఏనాటిగా నాడు ఎలాగైతే శరీరాన్ని బలపరుచుకోవడానికి నానా రకాల ఆహారాలు తీసుకుని శరీరాన్ని నాయన ఆరోగ్యంగా చూసుకుంటాము, అలాగే నాయన ఏ రోజు మీరు పంపించిన భోజనాన్ని ఆ రోజు చేసి వాక్యంతో ఆదరింపబడి బలపడి ఆత్మీయతను కూడా ఆరోగ్యంగా చూసుకునే శక్తి మాకు దయచేయండి. మాతో మాట్లాడండి. మీ మాటలనైనా మా హృదయాలను కదిలించడానికి సహాయం చేయండి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామములో అందరికీ వందనాలండి. సాధ్యమైనంత మంది లోపలికి రావడానికి ప్రయత్నించండి. వర్షం పడేలాగా ఉంది, అందుకని సరే. దేవుడు మనిషికి విలువైన జీవితాన్ని ఇచ్చాడు. ఎవరి స్తోత్రం. ఇదేదో ముడి పదార్థమో లేదా అంతు చెక్కని రహస్యమో కాదు. ఏంటంటే జీవితం అంటే అదేదో ముడి పదార్థమో అంతు చెక్కని రహస్యమో కాదు. నీకు కళ్ళు ఉన్నాయి, అన్నీ కనబడతాయి. నీకు చెవులు ఉన్నాయి, అన్న ప్రతి మాట వినపడుద్ది. నీకు మనస్సు ఉంది, ఏ మనిషి మాట్లాడిన మాటనైనా కొన్ని సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటావు. వీటన్నిటికీ పైగా ఈ జీవితం దేవుడు తయారు చేసిన ఒక మంచి ప్రయాణం. మామూలుగా సరదాగా కొద్దిగా ముందుకెళ్దాం. కొన్ని సంవత్సరాలు స్కూల్లో ఉన్నప్పుడు అనుకుంటాం, ఎప్పుడు ఈ బ్యాగులు మొత్తం పొద్దు అర్జెంటుగా ఇంటర్కి వెళ్ళిపోవాలి, పెద్దోళ్ళం అయిపోవాలి అనుకుంటాం. ఇంటర్ చదివేటప్పుడు ఏమనుకుంటాం, చిచ్చి అసలు ఈ కాలేజ్ బాగలేదు, అర్జెంటుగా డిగ్రీకి వెళ్ళిపోవాలి, ఒక పుస్తకం ఊపుకుంటా కాలేజీకి వెళ్ళాలి, బళ్ళు కొనుక్కోవాలి అనుకుంటాం. అసలు జీవితం మధ్య డిగ్రీలో తెలుస్తుంది. బండి కొనిపించేదాకా ఎవరో ఏమీ చెప్పరు. బండి కొనిపించిన తర్వాత ఉంటుంది, మజ్జిగ ప్యాకెట్ తీసుకురా, పసుపు ప్యాకెట్ తీసుకురా, అది తీసుకురా, ఇది తీసుకురా, సరదా అంతా. ప్రతి దశలోనూ దేవుడు ఆనందాన్ని, బాధ్యతలను ఇచ్చాడు. దేవుని స్తోత్రం. అయితే ప్రేమ దేవుడు ఇట్లారా, దేవుడు
చేసిన విధానం ఏమిటంటే, మన జీవితం బాగుండాలి అంటే మనం దేవుడి చిత్తాన్ని బట్టి నడుచుకోవాలి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితం బాగుండాలి అంటే ఏంటంటే దేవుడి చిత్తాన్ని బట్టి నడుచుకోవాలి. దేవుడి చిత్తాన్ని బట్టి నడుచుకోవడం ఏంటి అంటే, దీనిలో 2 విషయాలు ముఖ్యంగా చూసుకుందాం. ఒకటి, ఆయన నడిచే దారి నీకు తెలిసి ఉండాలి, లేదా లోకాన్ని విసర్జించి ఆయనతో స్నేహమైనా చేయగలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. ఎలాగండి? దేవుడి చిత్తం మన జీవితంలో జరగాలి, సంతోషంగా ఉండాలి అంటే 2 దాన్ని వివరించవచ్చు. ఒకటేమిటి, ఆయన నడిచే దారి నీకు తెలిసి ఉండాలి, లేదా ఆయన లోకాన్ని విసర్జించి ఆయనతో స్నేహం ఎలా చేయాలి అన్న విషయం అన్న మనకి తెలియాలి. దేవుడి చిత్తం జీవితంలో ఎలా మొదలవుద్ది అని వివరించడానికి ఒక కొలమానం ఉంటూ లేదు. చూద్దామండి. దానియేలు గ్రంథం ఇందాక మనం చదువుకున్నాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం ఫస్ట్ నుంచి చదువుకుందామండి. యూదా రాజుకు యెహోయాకీను ఏలుబడిలో 3వ సంవత్సరమున దానిని ముట్టడి వేయగా యోధారాజుకు యెహోయాకీమును దేవుని మందిరంలో శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించారు. చాలండి, జాగ్రత్తగా ఉందాం. దేవుడి చిత్తం మన జీవితంలో మొదలవటానికి కారణాలు అంటూ ఏమీ ఉండవు. ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి మన జీవితంలోకి ఆయన వచ్చాడు. ఇక్కడ ఒక పెద్ద కార్యం జరిగింది. ఏమిటి అంటే, 2 రాజ్యాలు కొట్టుకున్నాయి. ఎవరు? బబులోను సామ్రాజ్యం, ఇశ్రాయేలు సామ్రాజ్యం. ఎక్కడో 2 రాజులు కొట్టుకుంటే ఇంకొకళ్ళ జీవితంలో మార్పులు ఏంటి అంటే అంతే మరి. యెహోయాకీను పరిపాలన 3వ సంవత్సరంలో నెబుకద్నెజరు యూదా సామ్రాజ్యాన్ని ఓడించి ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటంటే, వీళ్ళల్లో మంచి వాళ్ళని, బలమైన వాళ్ళని, తెలివైన వాళ్ళని ఒక 4 వీళ్ళతో పాటు చాలామంది ఉన్నారు, ఏర్పాటు చేసి అన్నాడు, వీళ్ళని నా రాజ్యంలో ఉపయోగించుకునే విధంగా తయారు చేయండి. ఎలాగా? ఆ రాజ్యంలో కట్టుబాట్లు వేరు, విధానాలు వేరు, భాష వేరు, సంస్కృతి వేరు, యూదులు వేరు, అసలు బబులోను దేశం వేరు. వీళ్ళు అనుకున్నారు మన జీవితం అయిపోయింది, బానిస బతుకులే జీవితం అంతా అనుకున్నారు. అనుకున్నారండి, మన జీవితం అయిపోయింది, మన బతుకులన్నీ బానిస బతుకులే. ఎందుకు అంటే, తీసుకురాగానే మగపిల్లల్లాగా ఉండకుండా శరీరాన్ని మార్చేశారు, భాష మార్చేశారు, భోజనం మార్చేశారు, ఆరాధించే దేవుణ్ణి మార్చేశారు. ఎన్నో విషయాల్లో మార్పులు జీవితంలోకి వచ్చినాయి. అన్నిటికన్నా చివరిది బాగా బరువైంది ఏంటంటే, బానిసలు అనే బోర్డు మెడలో వేశారు. దాన్ని 1 రోజు మోయడానికి లేదు, 2 రోజులు మోయడానికి లేదు, బతికున్నంత వరకు ఆ బోర్డు మోసుకుంటానే బతకాలి. అయితే అప్పుడు వీళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, మనం యూదా రాజ్యంలో ఉన్న, బబులోను రాజ్యంలో ఉన్న, మరి భూమి మీద ఎక్కడున్నా సరే వీళ్ళు తెలుసుకున్నది ఫస్ట్ మాట ఏంటిది? ఆయనకి నచ్చిన దారిలోనే మనం నడవాలి. దేవుని స్తోత్రం. దాన్నే మనం ఏమనుకున్నాం? దేవుడి చిత్తం. నాకు తెలిసి ఒక 10, 15, 16 సంవత్సరాల వయసులో జీవితాన్ని నాశనం చేశారు, భవిష్యత్తుని నాశనం చేశారు, కుటుంబాన్ని నాశనం చేశారు. అసలు వ్యక్తిగతం అనేది దానియేలు గారికి, షడ్రక్ మేషక్ అబేద్నెగోకి కుటుంబం కానీ, బిడ్డలు కానీ, తల్లిదండ్రులు కానీ ఎవరో జీవితం అంతా ఎలా అయిపోయిందంటే, ఖచ్చితంగా చెప్పాలంటే
ఒక జూలో ఒక అందమైన పులిని పెట్టి అందరూ చూడడానికి ఎలా అయితే ఇష్టపడతారో అలాగే వీళ్ళకి చదువు చెప్పించి చక్కగా అన్నీ నేర్పించి కేవలం ఒక స్క్రూ డ్రైవర్ని ఎలా ఉపయోగించుకుంటామో, ఒక కటింగ్ లేయర్ని ఎలా ఉపయోగించుకుంటామో అలా ఉపయోగించుకోవడం తప్పితే వీళ్ళకు జీవితం ఉందని, మనస్సు ఉందని, భవిష్యత్తు ఉందని అసలు మర్చిపోయారు. అయితే ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఏదేమైనా జీవితం ఏ స్థితిలోకి వెళ్ళిపోయినా ఒక మనిషి దేవుడి చిత్తాన్ని వెతికితే దేవుడు ఆ మనిషిని పైకి లేపుతాడు. దేవుని స్తోత్రం. అది ఎంత పాతాళంలోకి వెళ్ళిపోని, ఎంత కింది స్థాయికి వెళ్ళిపోని, మనుషులు ఆ జీవితాన్ని ఎంత నాశనం చేయని, ఒక మనిషి కానీ దేవుడి చిత్తాన్ని వెతికితే ఆ మనిషిని దేవుడు చెయ్యి వదలడు. దేవుడి స్తోత్రం. వీళ్ళ నలుగురు ఫస్ట్ తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే, మొదటిది అసలు మనం ఈ తిండి దగ్గర నుంచి మొదలు పెడదాం, ఆ తర్వాత ఒక్కొక్క అడుగు పైకి వెళదాం. మామూలుగా అనుకున్నాం, తినే ప్రతిసారి గొడవే, తినరా, మీకు స్పెషల్గా పెట్టాలా, తీసుకొచ్చి పెట్టాలా అని మామూలుగా అనుకుందాము. ఎలా అని ఉంటారు? దానియేలు గారిని, షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని తింటే తినరా లేకపోతే మానేసుకో, ఏంటి నువ్వేమన్నా రాజుగారు కొడుకు నేను తీసుకొచ్చి పెట్టాకి అని మామూలుగా ఆ మాట ఎలా ఉంటుంది? అమ్మా నాన్న లేరు, అన్నదమ్ములు లేరు, ఎక్కడికో వచ్చారు, బానిసలుగా బతుకుతున్నారు, కానీ అన్నారు కాదు కాదు, మేము మా దేవుడికి నచ్చిన దారిలోనే బతుకుతాం. ఎవరి స్తోత్రం. మా దేవుడికి నచ్చినట్టుగానే మా అడుగులు వేస్తాం. ప్రార్థన చేసుకున్నా తప్పే, నమస్కారం పెట్టుకున్నా తప్పే, ఏం చేసినా అక్కడ తప్పే. కానీ మీరు దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎంచుకున్న దారి కొద్దిగా కష్టమైంది, కానీ దేవుడు అనుకున్నాడు అసలు ఇలా నేను చెయ్యి ఎక్కడ వదలకూడదు. మనం అనుకునే జీవితం ఏంటంటే, నవమాగండి, ఉదయాన్నే లెగిసి ఒక కాఫీ తాగాలి, కాలు మీద కాలు వేసుకుని 10 దాకా పేపర్ చదవాలి, ఆ తర్వాత ఒక పని మనిషి వచ్చి అయ్యగారు టిఫిన్ చేయండి అని ఇస్తే చేతులు నలగకుండా టిఫిన్ చేయాలి. మళ్ళీ మధ్యాహ్నం అలాగా పట్టుపంచి కట్టుకుని సరదాగా అటు వెళ్ళి 4 కబుర్లు చెప్పుకుని రావాలి. 4ంటికి వచ్చి అమ్మాయి టీ పెట్టు అనగానే గడగడలాడుతూ భార్య టీ కప్ తీసుకొచ్చి ఇవ్వాలి. మళ్ళీ 6ంటికి బట్టలు నలగకుండా వెళ్ళి మామూలుగా అనుకున్నాం, ఒక ఆఫీస్లో ఒక ₹1,00,000 జీతం ఇచ్చి మనుషులు కానీ పని కానీ లేని చోట వదిలేశారనుకో, ఏమైపోతాం? తిండి కూడా సహించదు జీవితానికి. ఏంటంటే తిండి కూడా. అసలు ఇబ్బందులు లేని జీవితం అంటూ ఎక్కడన్నా ఉండదా భూమి మీద? మరి ఏం కోరుకుంటున్నావు, ఏం ఆశపడుతున్నావు? బాధ్యత లేని తండ్రి పాత్ర ఉంటుందా? ప్రేమ ప్రయాస లేని తల్లి పాత్ర ఉంటుందా? బరువులు మోయని కొడుకు పాత్ర ఉంటుందా? బిడ్డల కోసం కష్టపడిన నాన్న పాత్ర భూమి మీద ఎక్కడన్నా ఉంటుందా? జీవితం కనబడుతుంది, కానీ ఆశపడటం మాత్రం బాధ్యతలు లేని ఆశలు పడుతున్నాం. జీవితం ఏమో కనబడుతుంది, మన ఆశలు మాత్రం ఎలా ఉన్నాయి? బాధ్యతలు లేని ఆశలు. ఏ బరువులు ఉండకూడదు, ఏ బరువులు ఉండకపోతే గుప్పుడు అన్నం కూడా తెలియవు సాయంత్రానికి. ఏదో ఒక ఆశతో పరిగెత్తాలి రోజంతా, అప్పుడు కొద్దిగా ఆకలి ఉంది, కడుపు నుండి అన్నం ఎలా తింటాం. అసలు ఏం కోరుకుంటున్నావు? దేవుని బిడ్డలారా, దేవుడు మనిషికి ఇచ్చిన జీవితంలో ఆనందం ఎక్కడుంది అంటే ఆయనతో నడవటంలోనే ఉంది. దేవుని స్తోత్రం. దేవుడు కోరుకున్నది ఏంటంటే నీకు ఆయనకి స్నేహం ఉండాలి, నీకు అవసరం వస్తే ఆయన నీకు సాయం చేయాలి,
నువ్వు వ్యాధిలో పడితే ఆయన నిన్ను దర్శించి స్వస్థపరచాలి. దేవుని స్తోత్రం. స్వస్థపరచాలి అంటావు, తప్పు. ఆయన దర్శనం కలిగిన వాడికే స్వస్థత వచ్చింది. నువ్వు కుంగిపోయావు, నిన్ను దగ్గరికి తీసుకుని ఆదరించాలి. నువ్వు ఆగిపోయావు, పద, ఎందుకు ఆగిపోయావు, నేనున్నాగా అని నడిపించాలి. ఎంత తీయటి జీవితాన్ని ఎందుకు కాదనుకుంటున్నావు? మామూలుగా అనుకున్నామండి, ఒకరోజు మనసు బాగాలేదు, కూర్చున్నాం, దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. ఎంత బాగుంటుంది జీవితం. మనం ఏం కోరుకుంటున్నాం అంటే దేవుడితో స్నేహం లేని జీవితం, దేవుడితో సహవాసం లేని జీవితం, దేవుడితో కలిసి నడవలేని జీవితం. చివరిగా దానికి పేరేంటంటే సంతోషమే లేని జీవితం. ఎందుకంటే ఆయన ఆదరించకపోతే ఆదరించేది ఎవరు? ఆయన దర్శనం ఇవ్వకపోతే దర్శించేది ఎవరు? ఆయన స్వస్థపరచకపోతే స్వస్థపరిచేది ఎవరు? మనం అందరం చాలా తప్పుదారిలో ఉన్నామని అనిపిస్తుంది. ఎందుకు అంటే దేవుడు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క స్థితిలో ఆయన చిత్తాన్ని నెరవేర్చాడు. మామూలుగా అనుకుందాం, దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో చదువుకున్నారు. సరే, తిండి అలవాట్లు అంటే బాగా చదువుతున్నారు అని పెట్టచ్చు. దేశానికి ప్రధానమంత్రులు అయ్యారు. జీవితం వదిలేసిందా? తీసుకెళ్ళి ఎక్కడ పడేసింది? అగ్నిగుండంలో పడేసింది. దేవుడు అక్కడ స్నేహం వదిలేసాడా? వదలలేదు. దానియేలు గారు అన్నారు, నేను నా దేవుడికి తప్పితే ఎవరికి చేతులెత్తి మొక్కను అని. తీసుకెళ్లి సింహాల గుడ్లో పడేశారు. వదిలేశాడా దేవుడు? ఆయన చిత్తాన్ని నమ్ముకున్న వాళ్ళని ఎక్కడ వదల్లా. అలా అని చెప్పి వాళ్ళ జీవితాల్లో సమృద్ధి, ఆరోగ్యం అన్నీ ఉన్నాయా? టైంకి తిన్నావా అని అడగటానికి భార్య పిల్లలు లేరు, సంపాదిద్దామంటే వెనకాల కుటుంబం లేదు. ఎందుకు కష్టపడుతున్నారో తెలియకుండానే జీవితాంతం కష్టపడిపోయారు తప్పితే ఆ కష్టానికి విలువ లేదు, ప్రతిఫలం ఎక్కడ? కానీ నీ కుటుంబం ఉంది, నీ కష్టానికి విలువ ఉంది, నువ్వు సంపాదిస్తే నీ పిల్లలు తింటున్నారు. మనమేమో ఆయనతో నడవలేకపోతుంటే వాళ్ళేమో ఈజీగా దేవుడితో నడిచేశారు. ఎందువల్ల అంటారు అంటే, నేను 2-3 జీవితాలను చూశాను. కొద్దిగా ముందుకు వస్తే బైబిల్లో మనకు తగిలే మరో జీవితం ఏంటంటే అపోస్తలుడైన పౌలు గారు. దేవుని స్తోత్రం. ఏం డల్గొన్నారు? ఉదయం ఏం జరిగిందంటే హడావుడిగా టిఫిన్ చేసి డాక్టర్ గారు ఇచ్చిన మందులు వేసుకున్నాను. ఆటో ఎక్కితే నిద్ర వస్తుంది. బోడబోడు ప్రసంగంలో వాక్యానికి ముందు కావాలంత, వాక్యం తర్వాత కావాలంత. ఇట్లా కాదని చెప్పి తొందరగా వచ్చేసి పోగొట్టి నిద్రపోయాను. నాకే నిద్ర రావట్లేదు, మీకు ఎందుకు వస్తుంది? లేకపోతే పని చేయండి, ఆదివారం అందరు ఇంట్లో వంటలు మానేయండి. గుడి అయిన తర్వాత గుళ్ళోనే తిన్నాం, ఒక సాంబారు, ఒక వైట్ రైస్. సరే, జాగ్రత్తగా. ఒక మంచి స్థితిలో ఉన్నాడు పౌలు గారు. ఒక రకంగా ఒక ఎంపీ పోస్ట్ అయింది. ఒకరు ఆయన జీవితంలో తప్పేమీ లేదు. దేవుడు దర్శించేదాకా యేసే మెస్సయ్య అని ఆయనకి గ్రహింపు లేదు. ఒక 40-45 సంవత్సరాల వయసులో ఆయన చిత్తం ఏంటో పౌలు గారికి తెలిపాడు. దేవుని స్తోత్రం. ఏమని? నీ నడకలో తప్పేమీ లేదు, కానీ నీ జీవితంలో నా చిత్తం ఏంటంటే నా పేరు మోస్తా నువ్వు తిరగాలి. ఏం కోరుకున్నాడు దేవుడు? నా పేరు మోస్తా తిరగాలి. మామూలుగా పౌలు గారికి సంతోషం వచ్చి ఉంటుంది. ఏమని చెప్దాం? ఇంకేముంది, 12 మంది అపోస్తులతో పాటు నేను కూడా 13 అయిపోయాను, స్వస్థతలు చేయొచ్చు, చనిపోయిన వాళ్ళని లేపొచ్చు అన్నాడు. అయ్యేం జరగాల పౌలు గారి దగ్గర? ఏ ఊరికి వెళ్ళినా కొట్టడమే, ఏ ఊరికి వెళ్ళినా బెత్తం దెబ్బలే,
ఏ ఊరికెళ్ళి వాక్యం చెప్పినా మహాసభల ముందు నిలబెట్టడం, రాళ్ళ పెట్టి కొట్టడం, బెత్తాలు పెట్టి కొట్టడం, అసలు జీవితంలో సంతోషమే లేదు అని చెప్పి ఆయన మానేశాడు ఆ సేవ. మరి అదేంటి? ఏంటంటే దేవుడి చిత్తంలో ఆనందించారు వాళ్ళు. దేవుని స్తోత్రం. అంటే ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, నష్టాల్లో సంతోషంగా ఉండమంటావా? నీకు సంతోషం అంటే తెలియదా, ఆనందం అంటే తెలియదా అని అడిగితే నేను చెప్తాను, దేవుడి చిత్తాన్ని వెనకబడి దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించిన ప్రతి మనిషి జీవితంలో సమస్యలు ఉన్నాయి. కానీ అదే మనిషి జీవితంలో ఎప్పుడు దేవుడు కూడా ఉన్నాడు. దేవుని స్తోత్రం. కష్టాలు వచ్చినాయి, ఆదరిస్తాడు. ఇబ్బందులు వచ్చినాయి, ఆదరిస్తాడు. కఠిన సమయాలు వచ్చినాయి, ఆదరిస్తాడు. ఎప్పుడు నువ్వు ఆయన దారిలో ఉన్నావు కాబట్టి ఆయన కూడా నీ దారిలో. మరి మనం ఎందుకు ఇలా ఉన్నాము అంటే జాగ్రత్తగా ఉందామంటే, దేవుడు నాకు మేలు చేయలేదు అనే మాట అంటాం కన్నా, దేవుడు మేలు చేసే చోటులో నేను ఎందుకు లేను అనే పరిశీలన చేసుకుంటే చాలు. ఫస్ట్ ఏంటి అని, దేవుడు నాకు ఎందుకు ఇది చేయలేదు అని నిన్ను నువ్వు పరిపూర్ణమైన మనిషిగా చూసుకుని దేవుడి దగ్గర నిరుత్సాహపడటం కంటే, దేవుడు మేలు చేసే చోటు ఒకటి ఉంది, అక్కడికి వెళితే ఏ సమస్య అయినా తీరుద్ది అని నిన్నొక అసంపూర్ణమైన వ్యక్తిగా నిలబెట్టుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి మేలు పొందరు. దేవుని స్తోత్రం. ఎందుకు మనకి ఇబ్బందుల్లో ఉన్నాము అంటే, ఒకే ఒక్క ఇబ్బంది, మనకి పరిశీలన లేదు జీవితం. దీన్ని 100కి 100% నిరూపించగలను. నిన్న కూడా ఈ విషయం గురించే మాట్లాడుకున్నాం. ఏం పరిశీలన లేదు, నాకు ఇబ్బందులు ఉన్నాయి, నేను ఇబ్బందుల మధ్యలో ఉన్నాను, నేను కష్టాల మధ్యలో ఉన్నాను అని నేను ఏడవడం కంటే, ఎక్కడికి వెళ్ళి కలుసుకుంటే దేవుడు మాట్లాడతాడో అక్కడికి వెళ్ళి ఆయన కలుసుకుంటే నా జీవితానికి ఉన్న ఇబ్బందులన్నీ. ఒకరోజు అసలు ఈ దేవుడి చిత్తాన్ని వెతికే వాళ్ళల్లో మాస్టర్ డిగ్రీ చేసిన ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఎవరైనా? మోషే గారండి. దేవుని స్తోత్రం. మోషే గారికి పిల్లలు వెనక్కి వెళ్ళిపోయారు, భార్య వెనక్కి వెళ్ళిపోయింది. ఎవరితో పని భుజాన్ని వేసుకుని ఈయన బయలుదేరాడు. అసలు ఈ విషయంలో మోషే గారికి వచ్చిన లాభం ఏంటి? ఏదైనా ఒక పని చేస్తే ఒక లాభం రావాలిగా. అసలు మోషే గారికి ప్రయాణం గురించి బాధే లేదు. మోషే గారు దేవుడు తన చిత్తాన్ని ఆయనకి చెప్పిన తర్వాత, ఎక్కడ? హోరేబులో, అయ్యా నువ్వు ఇశ్రాయేలీల్ని నడిపించాలి, అందుకని నిన్ను 40 సంవత్సరాలు ఫరో దగ్గర ఉండి అన్ని నేర్పించాను, ఇంకో 40 సంవత్సరాలు గొర్రెలు కాయటం నేర్పించి నాయకత్వం నేర్పించాను. నౌ యు ఆర్ రెడీ, నువ్వు నడిపించడానికి ఒక మంచి నాయకుడిగా రెడీగా ఉన్నావు నాకు తెలుసు అంటే, ఫస్ట్ మాట ఏమన్నాడు? నా మాట ఎనరయ్యా, నేను అలా మొయ్యలేను. సంఖ్యాకాండంలో అంటాడు, పాలిచ్చి పెంచడు తండ్రి వల్లే వాళ్ళని నా గుండెల మీద వేసుకుని ఉన్నావా, నేను అలా కన్నానా, నన్ను మొయ్యమంటున్నావు అని కోపంగా అంటాడు. అని తర్వాత అంటాడు, నడిపిస్తానయ్యా అంటాడు. దేవుని స్తోత్రం. ఏమీ లేకపోయినా వాళ్ళు దేవుడి చిత్తానికి తలంచారు. కుటుంబం ఉండి, అవసరాలుండి, పరిస్థితులుండి, ఈరోజు కూడా దేవుడి చిత్తం ఏంటో ఎదగటానికి మనకి పరిశీలన లేదు. ఏంటి? మామూలుగా అంటారు, హాస్పిటల్స్ ఉన్నాయి,
డాక్టర్లకు అర్థమని ఆరోగ్య పరిస్థితులు కూడా ఉన్నాయి. హాస్పిటల్స్ ఉన్నాయి, డాక్టర్లకు అర్థం కాని ఆరోగ్య పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇందాక ఉదయం బోడపాడులో ఒకళ్ళకి ప్రార్థన చేశారు. ఇన్ని మెడికల్ రిపోర్ట్లు తీసుకుని వచ్చింది అమ్మ. అన్నీ నార్మల్ కానీ ఒంట్లో బాగాడలా. హాస్పిటల్స్ ఉన్నాయి, డాక్టర్లకు అర్థం కాని సమస్యలు ఇన్ని ఉన్నాయి. మాట్లాడటం వచ్చు, మాటలు వచ్చు, కానీ ఆ మాటలతో తీరని కుటుంబ సమస్యలు ఉన్నాయి, వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి. చాలా సంభాషణ చేయగలిగిన వక్తలు ఉన్నారు, మంచి మాట్లాడగలిగిన మధ్యవర్తులు ఉన్నారు, చాలా తెలివైన తల్లిదండ్రులు ఉన్నారు, చదువులు ఉన్నాయి. కానీ మన మాటలు మన కుటుంబ సమస్యల్ని తీర్చలేనంత మాట్లాడుతున్నాము. మనుషులు ఏమైనా మారుతున్నారా? మనస్సులు ఏమన్నా మారుతున్నాయా? పరిస్థితులు ఏమన్నా మారుతున్నాయా? దేన్ని చూసుకుని దేవుడికి లోబడలేకపోతున్నాం జీవితంలో? చెప్పండి, కొద్దిగా ఆలోచిద్దాం. సరే, జీవితంలో కొన్ని రోజులు అర్థం కావు, అన్ని రోజులు అర్థం కావా? పెద్ద అబద్ధం కదా ఇది. అర్థమైందండి? జీవితంలో కొన్ని రోజులు అర్థం కావు, అన్ని రోజులు అర్థం కావా? ఎప్పుడు ఈ మనసుకి మెలుగు రాదా లే అని? ఎప్పుడు ఈ మనసు ఒక్కసారి తుళ్ళి లేచి నేనేంటి అని ఆలోచించుకోదా? జీవితంలో ఆలోచించుకుంటుంది. మరి ఎందుకు అంటే, కేవలం నీ గురించి నీకు పరిచయం లేదు, నా గురించి నాకు పరిచయం లేదు, నీ కుటుంబం గురించి నీకు ఒక మంచి అభిప్రాయం లేదు, నా కుటుంబం గురించి నాకు ఒక మంచి అభిప్రాయం లేదు. కేవలం దేవుడి దగ్గరికి వెళ్ళలేక, పరిశీలన అంటే ఇష్టపడక సమస్యలు అంతే అని అంటున్నాము. కాదు, దేవుడు ఏదైనా చేయగలడు. దేవుని స్తోత్రం. ఏంటండి? దేవుడు ఏదైనా చేయగలడు. ఎంతమంది మనసును మార్చినోడు ఆయన, నీ మనసు మార్చలేడా? ఎంతమందికి సహాయం చేసినోడు నీకు సహాయం చేయలేడా? ఎంతమందిని స్వస్థపరిచినోడు నిన్ను స్వస్థపరచలేడా? ఎంతమందికి సంతోషాన్ని ఇచ్చినోడు నీ కుటుంబంలో సంతోషం ఇవ్వలేడా? మరి ఎక్కడ అంటే, పరిశీలన లేదు మన జీవితాలు. నేనేంటి, నేను ఎక్కడున్నా? ఈరోజు ఎవరిని నెగిటివ్గా మాట్లాడే మనసుతోనే రాలేదు. ఒకటే, నువ్వు కూడా ఆయన చిత్తంలో ఉన్నావు. దేవుని స్తోత్రం. నువ్వు కూడా ఆయన చిత్తంలో ఉన్నావు. నీకు బిడ్డలను ఇచ్చాడు, చదువుని ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, ఆర్థిక పరిస్థితి ఇచ్చాడు. ఇన్ని ఇచ్చినోడికి ఇంకొద్దిగా ఇవ్వటం ఎక్కువ? నేను చెప్పింది అర్థమైంది కాదు. ఇప్పుడు దాకా జీవితంలో నువ్వు కోరుకున్నావన్నీ ఇచ్చాడు. మామూలుగా అనుకున్నావు, నాన్న డబ్బులు కావాలి, సరదాగా ఫ్రెండ్స్తో బయటికి వెళ్తాను అని ఒక రోజు ఉంటుంది జీవితంలో. అప్పుడు నాన్న జేబులోంచి డబ్బులు తీసేస్తాడు. కాలం మారుద్ది, నాన్న ఇరుకును పడిపోయాను, ఇబ్బందుల్లో ఉన్నాను అంటే ఆ రోజు కూడా తన కష్టార్జితం తీసి, ఒకప్పుడు విలువ తెలియక తప్పు చేసాం, పరిశీలన చేసుకోవటంలో తడబడ్డాం. ఇప్పుడు మనసు మార్చుకున్నాగా, పరిస్థితులు ఏంటో కొద్దిగా అర్థమైనగా జీవితంలో. ఇప్పుడు వెళ్ళి ఈరోజు నాకు నిజంగా అవసరం అని అడిగితే సాయం చేయడా దేవుడు? చేస్తాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆయన చిత్తం చేయలేనంత కష్టం ఏమీ లేదు నాకు తెలిసి.
ఎన్నెన్నో అద్భుతాలు. ఇబ్బందల్లా ఒకటే, ఎప్పటికైనా పరిశీలన చేసుకో జీవితాన్ని. నేను ఎలా ఉన్నాను, నా కుటుంబం ఎలా ఉంది, నేను ఏ దారిలో వెళుతున్నాను, నేను వెళ్ళే దారిలో ఆయన ఉన్నాడా లేదా? ఆయన కనుక నువ్వు నడిసే దారిలో ఉండి నీకు ఎదురు పడ్డాడా? దేవుని స్తోత్రం. ఇది మీరే పూర్తి చేయాలండి, ఈ మాటతో ఆపేస్తాను. ఆయన గనక నీ దారిలో ఉండి నీకు ఎదురు పడ్డాడా? ఎవరైనా చెప్పొచ్చుగా? చెప్పనా? స్కూల్ వ్యాన్ దగ్గర పిల్లలు దిగుతారు. 4ంటికి వ్యాన్ దిగుద్దని తెలుసు. దిగి ఒక చేత్తోనేమో రోడ్డు మీద బ్యాగ్ ఈడ్చుకుంటా, ఇంకో చేత్తోనేమో క్యారేజీ ఈడ్చుకుంటా, ఏది మొయ్యరు, వస్తారు. వాళ్ళు ఎదుర్కోవడానికి ఈ అమ్మోళ్ళు అదరా బెదరా రెడీ వెళ్తారు. ఫస్ట్ చేసే పని ఏంటి? 2 చేతుల్లో బరువులు తీసుకుని వీళ్ళు చేసుకుంటారు. దేవుని స్తోత్రం. నెక్స్ట్ చేసే పని ఏంటి? ఎత్తుకుంటారు. నువ్వు నడిసే దారిలో నీ దేవుడు నీకు ఎదురు పడాలి. దేవుని స్తోత్రం. నీ చేతుల్లో బరువులు ఆయన చేతుల్లోకి, చివరిగా నిన్ను ఆయన ఆదరించాలి. కాబట్టి మీరు దేవుని బిడ్డలారా, నువ్వు మంచి నడుస్తున్నావా, చెడు నడుస్తున్నావా, నీలో తిరస్కారం ఉందా, విధేయత ఉందా? నేను ఈరోజు నిన్నేమి అడగను, అసలు దాంతో పనే లేదు. నాకున్న ప్రశ్న ఏంటంటే, నువ్వు నడిసే దారిలో ఆయన చిత్తం ఉండాలి, ఆయన నీకు ఎదురు పడాలి. మోషే గారు ఏమీ లేకపోయినా అంత ప్రయాణం చేయగలగడానికి కారణం ఏంటి? మోషే గారు తన జీవిత కాలం అంతా బాధపడిన ఒకే ఒక్క విషయం, ఎప్పుడు నేను మాట్లాడినా దేవుడు నాతో తిరిగి మాట్లాడాలి. దేవుని స్తోత్రం. వ్యక్తిగతంగా ఏమడగల, నాకు అది ఇవ్వయ్యా, ఇది ఇవ్వయ్యా, ఇది చెయ్యి, అది చెయ్యి అని అడగల. నేను ఎక్కడ ప్రార్థన చేస్తే నువ్వు అక్కడ నాకు ప్రతిఫలం. ఆయన ఎవరో, ఆయన బిడ్డలు కాదు, ఆయన రక్తం కాదు, నడిపించమన్నాడు, నడిపించాడు, అంతే. వాళ్ళ కోసమే అన్ని చేసిన దేవుడు నీ కోసం, నీ ఆరోగ్యం కోసం, నీ బిడ్డల కోసం, నీ భవిష్యత్తు కోసం నువ్వు నోరు తెరిచి అడిగితే చేయడా? చేస్తాడు. కాకపోతే ఆయన దారిలో ఎత్తుక్కుంటా వెళ్ళు. నువ్వు బాధపడాల్సిందైనా, కంగారు పడాల్సిందైనా, గాబరా పడాల్సిందైనా ఒకటే విషయం, ఆయన నీకు ఎదురు పడాలి. నీ చేతిలో బరువులు ఆయన తీసుకోవాలి, నిన్ను ఆయన ఆదరించాలి, అంతే. ప్రార్థన చేసుకుంటాం. దయచేసి అందరూ మోకరిద్దామండి. యేసయ్య ఈరోజు మంచి మాటలు పంపారు అని ఆనందంలో ఉన్నాను. ఎందుకంటే ఎన్నెన్నో ఆలోచనలు, ఇబ్బందులు, పరిస్థితులు, సరైన ఆదరణ లేదు, సరైన దారి చెప్పే గైడెన్స్ కూడా లేదు. వీటన్నిటి మధ్యలో అసలు ఎటు నడిస్తే బాగుంటుంది అనే ప్రశ్న దేవుడి దగ్గర నేనే పెట్టాను. అయ్యా, అసలు నేను ఎటు నడిస్తే బాగుంటుంది? నాతో పాటు నువ్వు కూడా అడుగు. ఏమని? అసలు నేను ఎటు నడిస్తే నా పరిస్థితి? ఆయన చెప్పాడు, నా చిత్తం ఎదుగు, నా దారి ఏంటో తెలుసుకో. ఎంతోమందికి ఎన్నో చేసిన దేవుడు. నిజమే, నాకు అనిపించింది ఒకప్పుడు సరదా కోసం, నాన్న ఒక 500 ఇవ్వ అంటే ఇచ్చిస్తాడు నానే. అదే సరదాలో ఏదన్నా దెబ్బ తగిలింది, నాన్న నష్టపోయాను, దెబ్బతిన్నాను, తన దగ్గర లేకపోతే తన శక్తికి మించిన పైన చేసి తీసుకొచ్చి నీ కోసం
భూమి మీద ఉన్న నానే అంత పని చేయగలిగితే పరలోకపు తండ్రి, సృష్టికర్త, ఒకరిని తల్లి ఒకరిని ఆదరించడానికంటే నేను వారిని గొప్పగా ఆదరించుదును అని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు నువ్వు అడిగితే చేయడా? ఇబ్బందుల్లో ఏంటంటే పరిశీలన లేని జీవితం ఉన్నాయి, గట్టి సమస్యలు ఉన్నాయి, ఇదేంటో తెలుసుకోలేని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, మాట్లాడితే వినపడని చెవులు ఉన్నాయి, మాట్లాడితే వినిపించుకొని కుటుంబ పరిస్థితులు ఉన్నాయి, అసలు మాటలే లేని మౌనాలు కూడా కుటుంబాల్లో ఉన్నాయి. నేను చూస్తున్నానుగా. దేవుని బిడ్డలారా, కొన్నిటికే నీ దగ్గర సమాధానం ఉంది, కొన్నిటికి అసలు నీ దగ్గర మాటలు లేవు, సమాధానం కూడా లేదు. నువ్వు తలదించుకుని నిలబడటం తప్ప ఇంకో దారి కనబడట్లేదు. ఇప్పుడు కూడా ఒకప్పుడంటే తప్పు జరిగింది, తెలుసో తెలియకో తప్పుడడుగులు పడి అప్పుడు నీ మనసు పనిచేయలా, ఈరోజు పనిచేస్తుందిగా. ఎల్లు దేవుడి దగ్గరికి, అయ్యా తప్పు జరిగిపోయింది, నువ్వు లేని దారిలో 4 అడుగులు పడి నష్టపోయావు, ఇప్పుడు నీ దారిలోకి నేను వస్తాను, నన్ను జ్ఞాపకం చేసుకో, నా బిడ్డలను జ్ఞాపకం చేసుకో, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, నా పరిస్థితులు సరిచేయి, నాకు కొద్దిగా ఆదరణ. నిజమే, మీ అందరికీ తెలిసిన ఉపమానమే ఇచ్చాడు. ఏం చేస్తాం? ఆ పుస్తకాలు సరించి ఆ క్యారేజీ తీసుకుని అదొక దేవుడు అంతకన్నా ఆదరిస్తాడు. నా జీవితంలోనూ మేలు చేస్తాడు, నీ జీవితంలోనూ మేలు చేస్తాడు. ఉన్న కన్నీళ్ళన్నీ ఆయన చేతనే తుడుస్తాడు. ఒకరోజు అలా ఉన్న వాళ్ళకి సమస్య రాలేదండి, అగ్నిగొట్టలేదు అనుకున్నారయ్యా, నీ పాదాలే పట్టుకున్నారు. ప్రభు కలిగిన దేవా, మీకు వందనాలు నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి మీ పాదాల దగ్గరికి వస్తున్నాం అయ్యా. ఒక్కొక్క మాట మీరు మాట్లాడుతుంటే నాయన గతమంతా ఎత్తిపోసుకుని సిగ్గుపడాల్సిన పరిస్థితి జీవితంలోకి వస్తుంది నాయన. నడిచిన నడకంతా అసలు నడకే కాదని నాయన, కొత్తగా మొదలు పెట్టాలని, నూతన మనస్సు, నూతన ఆత్మ, నూతన ఆత్మీయత సంపాదించుకోవాలని మా జీవితాలకి మీరు చెప్తున్నారు అయ్యా. మీకు వందనాలు. మీ మాటలు అర్థం చేసుకునే శక్తి మాకు దయచేయండి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని నడిపించండి అయ్యా. నిజమే, మేము నడిచే దారిలో సమస్యలు అది ఎదురొస్తున్నాయి, అనారోగ్యాలు ఎదురొస్తున్నాయి, కన్నీళ్ళు ఎదురొస్తున్నాయి, ఆదరణ లేని స్థితి ఎదురొస్తుంది, సమాధానం లేని పరిస్థితులు ఎదురొస్తున్నాయి. కానీ అసలు నువ్వు ఎదురు రావట్లేదయ్యా మాకు. దీన్ని పరిశీలన చేసుకుంటేనైనా అర్థమైంది, నువ్వు నడిచే దారి వేరు, మేము నడిచే దారి వేరు. ఇప్పటికైనా మా దారి మేము మార్చుకోవడానికి సహాయం చేయండి. నీ దారిలోకి వచ్చి నీ చిత్తం ఏంటో వెతికి నీతో పాటు స్నేహం చేసే గొప్ప ఆత్మీయనైనా పరిపక్వత మాకు దయచేయండి. ఈరోజునైనా అయ్యా, ఆరాధన కోసం కష్టపడిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, ఆరాధన చేసిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, బయట ఏర్పాట్లు చేసిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాక్యం చెప్పిన నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. అయినా బిడ్డలు వచ్చారు, మీ మాటలు విన్నారు, ప్రార్థన చేశారు. ప్రతి ప్రార్థన మీ పాద సన్నిధి చేర్చుకుంటున్నాయినా తిరిగి ప్రతిఫలం దయచేయండి అయ్యా. నీకు ఇది చేస్తాను అని కాకపోయినా ఈ విషయంలో నీకు నాకు అడ్డుంది అని మీ అభ్యంతరమైనా మాతో మాట్లాడండి, సరి చేసుకునే అవకాశాలు దయచేయండి. మా క్రియలు నైనా మేము నైనా చక్కగా ఉతుక్కొని మీ దగ్గర సంతోషాన్ని, సమాధానాన్ని పొందడానికి సహాయం చేయండి. ఈ వారం అంతా ప్రతి అవసరాన్ని తెచ్చండి. రేపు మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం అయ్యా, ప్రతిరోజు నీ సమయోచితమైన సహాయం నాకు దయచేయ. నువ్వు మాట్లాడకపోతే నేను మాట్లాడలేను,
నువ్వు అవును అనకపోతే నేను ఎంత చేసినా అది అవ్వదు ప్రభువా. కాబట్టి నీ కృప దయచేయండి, మీ మాటలు దయచేయండి, మీ నడిపింపు దయచేయండి. ఈ వారం అంతా మేము సంతోషంగా ముందుకు సాగడానికి సహాయం చేయండి. జ్ఞాపకం చేసుకోండి, మా అందరినీ నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చింది గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందులో నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఇళ్ళ అపరాధాలు చేసిన క్షమించలేదు దయతో మా అపరాధాలు క్షమించండి. శోధనలో దయగా కీడు నుంచి తప్పించండి. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం జరిగిన నాదు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాదికులంత నాశనం. ప్రభు యేసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదాకాలం మనం కలుగును గాక, ఆమేన్. వందనాలండి. క్రమాలకు రావడానికి